సోషల్ మీడియా ఈ జిహాదీగాళ్లకు ఏదో రకంగా హిందువుల మీద దాడి చేయడానికి అవకాశం ఎలా ఇస్తది అనే సంఘటన కర్ణాటకలో జరిగింది. చెప్తా చూడండి. కర్ణాటక రాష్ట్రం యడ్గిర్ జిల్లా ఫుట్పా గ్రామంలో ఓ యువకుడు సోషల్ మీడియా స్టేటస్ పెట్టుకున్నాడు. మహాశివరాత్రి వస్తోంది. ఈ సందర్భంగా పసుపు రంగు సాఫ్రాన్ జెండా ఉన్న ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. కానీ ఆ ఫోటో తీసే కోణం వల్ల ఏమైంది అనంటే ఆ సాఫ్రాన్ జెండా స్థానిక మసీదు మీద ఉన్నట్లు కనిపించింది. నిజానికి ఆ జెండా మసీదు పైన లేదు. మసీదుకి పక్కన ఇంట్లో దగ్గరలో ఉంది. సో వాడు ఆ సాఫ్రాన్ జెండా అందిస్తే అది ఎట్టొచ్చిందంటే మసీదు మీద నుంచి వచ్చినట్టు వచ్చింది. అంతే. అది సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆర్ని యాయితో చిక్రీటించినవా మా మసీదు మీద ఎల్లో కలర్ జెండా ఎట్టొస్తది అని చెప్పి చాలా మంది ముక్కుమ్మడిగా ఆ యువకుడి ఇంటికెళ్లి దాడి చేసింది. ఆ దాడిలో యువకుడు, అతని అక్క, తమ్ముడు, తల్లి అందరికి గాయాలైనాయి. పోలీసు కేసు నమోదు చేసేసి 7 మందిని అరెస్ట్ చేసి ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే అసలు ఆ మసీదు మీద లేదు జెండా. ఆ అబ్బాయి ఉద్దేశపూర్వకంగా కూడా పెట్టింది కాదు. పసుపు జెండా శివరాత్రి వస్తోందని దానికోసం స్టెప్ పెట్టుకున్నాడు. అది కొంచెం మసీదు పక్క వైపుకే ఉండడం వల్ల ఆ ఫోటో అట్లా వచ్చింది. అందులో తప్ప ఆ పిల్లగాడు చేసిన తప్పేం లేదని తెలిసింది. కానీ ఈ మూర్ఖపోలు ఊరుకోరు కదా. ఈ మూర్ఖపోలు నిజాలు తెలుసుకోరు కదా. గప్పటికే పాపం వాళ్ళని తుక్కు కొట్టేసిండు. సోషల్ మీడియా ప్రభావం ఈ ఘటన ద్వారా ఒక స్టేటస్ చిన్న కారణమే అయినప్పటికీ అది ఎలా పెద్ద సమస్యగా మారిందో చూడండి.